నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య టేస్ట్ అండ్ ట్రెడిషన్స్. జాషువా పద్యాలతో ముందుకు వస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. ఇది జాషువా రచించిన భీష్ముడు అనే ఖండిక నుండి ఈ పద్యాలండి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జునులతో చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. భీష్ముడు మహావీరుడు, స్వచ్ఛంద మరణం కలవాడు. ఇలా 10 రోజులు భీష్ముడు అర్జునుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఈ మధ్యలోని 2-3 రోజులు చాలా తీవ్రంగా భీష్ముడు యుద్ధం చేస్తాడు. అర్జునునికి భీష్ముడు అంటే చాలా ప్రేమ. భీష్ముడితో యుద్ధం చేయాలని చాలా బాధపడతాడు. భీష్మునికి కూడా అర్జునుడు అంటే చాలా ప్రేమే, కానీ యుద్ధంలో తప్పదు కదా. ఈ సందర్భంలో అర్జునుడు భీష్ముడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. భీష్ముడు తీవ్రంగా అర్జునుడిని, గుర్రాలని, కృష్ణుడిని అందరినీ బాధిస్తాడు. చాలా బాణ పరంపర విరువుగా వేస్తూ ఉంటాడు. అర్జునుడు కూడా అలాగే యుద్ధం చేస్తున్నాడు. ఇలాంటి సందర్భాల్లో 2 సార్లు శ్రీకృష్ణుడు భీష్ముడి మీదకి చంపుతానని రథం మీద నుంచి దూకుతాడు పురికొల్పడానికి. అర్జునుడు బలవంతంగా ఆపుతాడు. భీష్ముడి పరాక్రమం తట్టుకోలేని విధంగా ఉంటుంది. ఆ సందర్భంలో జాషువా రాసిన పద్యాలు ఇవి. వృద్ధ వీరుడనీ వయస్సెంత చెప్పుమా, తండ్రి మరణించి ఏ 3 తరములయ్యనౌర భారత యుద్ధ మధ్యంబునందు పడుచు పార్థుని తల్లడపరచినావు. కోడి వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడు, 7 నాళ్ళు పోరు వెలయించిన భార్గవరాముడెంత ఎల్లాడెను. నేటికెదిర్చి కృష్ణుడున్ క్రీడియు తల్లడిల్లి రవణిన్ని గెల్చు మగండు పుట్టెనే. వెలిమావుల్ రుధిరంబు గ్రక్కె గతి తప్పెంతేరు, సంధించు నమ్ములతో గాండివమ్మూడే. సాగవు కరంబుల్ బావ ఆలంబునా బలగాదంచు ధనంజయుండు కనులన్ బాష్పంబులన్నించడే. బలమో లేక మహత్వమో ఇది తలపన్ రాదు గంగాసుత. ఆరయ నీవు ధర్మజున కాయువు పట్టెరిగింపకుండినన్, శౌరియు సవ్యసాచి మరునాడు రణంబున నిల్తురే. కృపాపారగ నిక్కపుంకిలికపై కొని నీవు ధనుస్సు పట్టినన్, నీరైపోవె లోకములు నింగి గుభిల్లున కూలిపోవదే. అంబ శిఖండి అయ్యే అతడాడు దివాని మొగంబు చూడనంచున్, పరిపూర్ణ పౌరుష విశుద్ధికి భంగము కల్గకుండ. విల్లంబులు పారవైచితివి అర్జున వీరుని కీర్తి నిల్ప, గంగాంబిక ధన్యయ్యను గదా నినుగాంచి ధనుష్మదగ్రణి. గురువు గొడ్డలి తిప్పుకొని తప్పుకొనుదాక మరలి వెంకకురాని మార్గణంబు. ముత్తరంబుల నుండి ముదిరి ముద్దలు గట్టి చేవడిందని పచ్చి అవ్వనంబు. బసు సప్తకము సానబట్టి జీవము ఓసియొసగు కక్కసపుటాయుధ బలంబు. స్వర్గ తరంగిణీ స్తన్యంబు బలిమిని సంప్రాప్తమైన తేజశ్చయంబు. గవ్వకుంగాని పాడు శిఖండి ముందు వ్యర్థపుచ్చితే పార్థుని పరుగు కొరకు. జగము నగలించు నీ దివ్య శంఖరవడి పవ్వడించెనయమ్ముల పడక మీద. కౌరవుని ఆశ గంగలో కలిసిపోయే పరశురాముని వేడి నిశ్వాసములకు. ఇంద్రగిరి క్రాగి బూది అయ్యను గదోయి, శంతన కుమార నీ విల్లు జారిపోవా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.